బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. అంతేకాకుండా మద్యాన్ని కల్తీ చేశారు. చాలా వరకు ఒక స్కామ్ జరిగిందని చెప్పి చాలా వరకు మనం చూసాము. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అది కొనసాగుతుంది. దాని మీద ఎంక్వైరీ లేదు, వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాకముందు బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ద్వారా ఆ నైనీ కోర్ బ్లాక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారో సేమ్ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మార్పు లేదు. కాకపోతే అంటే కాంట్రాక్టర్లు మారుతూ ఉన్నారు, ఇక మంత్రివర్గాలు మారుతూ ఉన్నాయి, దాంట్లో వచ్చే కిక్ బ్యాక్స్ వచ్చే కమిషన్లు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒకవైపు అయితే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీసులు ఇస్తూనే ఉన్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. దోస్తులు కాబట్టి ఏదో చేస్తారు, అంతా కొనసాగుతున్నది విషయాలు చెప్తా ఉన్నారు. నిన్న లిక్కర్ పాలసీ మీద చెప్పారు. లిక్కర్ పాలసీ మీద అయ్యో బాబు మేమేమీ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఎట్లా తెలిసి, మీరు పెట్టిన బ్రీవింగ్ ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ మేము అదే కంటిన్యూ చేస్తున్నాం, మేము ఎక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, మీరు ఇచ్చినవే మీ అదే జియోలు అదే పాలసీలు మేము ముందుకు తీసుకుపోతామని చెప్పారు. ఈ రకమైనటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను, మీరు గమనిస్తున్నారా? వీళ్ళిద్దరి మా సమానత్వం, వారిద్దరూ ఒకే రకంగా పోతూ ఉన్నారు. ఈయన ధరణి పెట్టారు, వీళ్ళు భూభారతి పెట్టారు. దాంట్లో స్కాము, దీంట్లో స్కాము. అసలు 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక మాట అన్నాడు, మేము రాగానే 100 రోజుల్లోనే ఇవన్నీ బయటికి తీస్తాం, తవ్వుతాం, కేసీఆర్ గారికి మేము జైల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఇప్పుడు కట్టండి ఇందిరమ్మ ఇల్లు. ఆ డబుల్ బెడ్రూమ్ మీద కాదు కదా స్కీము, ఇందిరమ్మ ఇల్లు కట్టండి. నోటీసులు ఇవ్వగానే ఇందిరమ్మ ఇల్లు అయితే అండి ఎట్లా? వీళ్ళు 2 పార్టీలు కూడా ఏ విధంగా తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. దే ఆర్ ఫూలింగ్ తెలంగాణ పీపుల్. ఈ రకమైనటువంటి పాలసీస్ ఏతున్నాయో గత బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వము వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేశారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మాకు అప్పులు, వాళ్ళు ఏం ఉంచలేదు కాబట్టి మేము అప్పులు చేయాల్సి వచ్చిందని వీళ్ళు అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ పనికి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ గురువుగారిని రక్షించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి, ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళిద్దరి మధ్య క్విట్ ప్రో క్యో. ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత